అన్న నువ్వు ఈ సినిమాకి ఎలా ఉందని అడక్కు, ఎందుకంటే ఎలా ఎంజాయ్ చేసావు అని అడుగు. చాలా బాగుందన్న. ఏం నచ్చింది మీకు? కాన్సెప్ట్ కొత్తలా అనిపిస్తుంది, చూద్దాం మరి. శనివారం అంటే కాన్సెప్ట్ కొత్త ఆయన మన చెప్పారు అదే సూర్య గారు స్టోరీ చెప్పారు. ఆయన మొత్తం స్టోరీ లైన్ చెప్పారు కదా. ఆయన ఏం చెప్పారు, శనివారం రోజే కొంచెం ఉగ్ర చూపిస్తారు, మిగతా రోజు నార్మల్ ఉంటారు అనేసి స్టోరీ లైన్ కొంచెం చెప్పేశారు ఆయన. సరే చూడాలి, కొత్త కాన్సెప్టే మరి. చూడొచ్చు, చాలా మంచి సినిమా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాని కెరీర్ లో 100 కోట్ల మూవీ. 100 కోట్లు పక్కా వస్తుంది, బట్ సినిమా అయితే అందరూ కలిసి చూడొచ్చు. టైటిల్ శనివారం అని పెట్టారు, డిఫరెంట్. శనివారం అంటే అంత తెలియదు, బట్ చూడొచ్చు సినిమా 1-2 టైమ్స్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరి. అన్నా శనివారం సినిమా మాత్రం హైలైట్ ఉందన్న, ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన నాని కెరియర్లో మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు. ఒక దసరా తర్వాత మళ్ళీ మేము ఫ్యాన్స్ అనేది ఎదురు చూస్తున్నాం మన సినిమా కోసం. అప్పట్లో దసరా సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, శనివారం ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో చూస్తే సూర్య గారి యాక్టింగ్, విలన్ క్యారెక్టర్ ఇచ్చి పడేసిన నిజంగా చెప్పండి. ఈ సినిమా మైండ్ బ్లో అయిపోయింది. ఆ సినిమా చూసిన అరే క్లైమాక్స్ ఫైట్స్ చూడాలన్నా ఏముంటుందన్నా, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, హార్ట్ టచింగ్. అంటే ప్రతి సీన్ చూసినా మనకు ఒక ఎనర్జీ అనిపిస్తుంది. నాని ఒక కొత్తగా చూస్తాం, ఒక డిఫరెంట్గా చూస్తాం. అంటే ఈ సినిమా నానికే కరెక్ట్ సెట్ అవుతుంది అనుకుంటా. మా సినిమా అంతా బాగుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీ అటాచ్మెంట్ సినిమాలు చాలా మూవీస్ ఉన్నాయి. ఈ సినిమా ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా తీసి చాలా బాగుంది. ఎక్కడ కూడా నీకు బోరింగ్ అని అనిపించే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఈ శనివారం దానికోసం మీనింగ్ ఏందో సినిమా చూస్తే తెలుస్తాను, మనకి ఏందో అర్థమవుతుంది అన్న. సినిమా మాత్రం సూపర్ రైట్.